ఇక రైతులపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. అధికారులతో కలిసి మాల్యాల మండలంలోని రాంపూర్ పంపు హౌస్ నుంచి వరద కాలువలోకి నీటిని విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రవిశంకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను రైతులతో కలిసి ఆందోళన చేసేదాకా స్పందించని ఆయన ఇప్పుడు నీటిని విడుదల చేయాలని కోరడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కొంచెం పోషాయన ఎవరు కొంచెం ఇంకా రైట్ ఇంకా గతంలో కూడా ఈ చొప్పదండి నియోజకవర్గంలో వరదకాలకు ఏనాడు కూడా సకాలంలో నీరు అందించలేదు. గతంలో నేను ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు వేల మంది రైతులు, వందలాది మంది రైతులు ప్రతి మండల కేంద్రంలో ధర్నా చేసినాకనే నీళ్లు ఇద్దరు ఒత్తిడికి చేసుకొని ఈరోజు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇలా రైతుల మీద ముసలి కన్నీరు గారుస్తున్నాడు. ఇలా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. రైతులు కూడా ఆయన చూసి చాలా బాధపడాలో ఆనందపడాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇలా హంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నీళ్లు అడిగితే ఈసారి రాళ్లవార పడ్డది, ఈసారి నీళ్లు రావని చెప్పి అనుకోనని చెప్పినటువంటి వ్యక్తి ఇలా రైతులను చూసి మొసలి కన్నీరు గారుస్తుండు. ఇలా నిజంగా రైతులకు మీ మొసలి కన్నీరు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన ఉంటది, రైతులకు సకాలంలో నీళ్లు ఇస్తుంది. ఒక్క ఎకరం కూడా, ఒక్క గుంట కూడా ఈ చొప్పదండి నియోజకవర్గంలో ఎండకుండా మా రైతులను కాపాడుకుంటాం, మా పంటల్ని కాపాడుకుంటాం. యాసంగి పంటకు రైతులు అందరూ పంటలు వేసుకొని నారు పోసే సమయం వచ్చింది కాబట్టి మన వర్షాకాలంలో నీళ్లు కొంచెము తగ్గుముఖం పట్టినాయి. సో ఆ విషయంలో మనకు రైతుల పక్షాన ఎమ్మెల్యే గారు చెప్పారు.